మనకు శ్రమలో సహాయము చేయటానికి నమ్ముకొనదగిన సహాయకుడు ఉంటే పరలోకమందు ఎందుకండి మనం కృంగిపోతాం? ఆపద కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు మన యేసయ్య. సహాయకుడు అంటే సహాయం చేయువాడు. ఎలాగైనా తన సహాయాన్ని అందిస్తాడు మనమున్న పరిస్థితుల్లో. మనుషుల ద్వారా అవ్వనివ్వచ్చు, రాజుల ద్వారా అవ్వచ్చు, వ్యక్తుల ద్వారా, స్నేహితుల ద్వారా అవ్వచ్చు, కాకుల ద్వారా అవ్వచ్చు, గాడిద ద్వారా కూడా అవ్వచ్చు. హల్లెలూయా. పోనీ మనుషులు ఈ లోకంలో ఎవరి వల్ల అవ్వకపోయినా దేవదూతలను కూడా పంపించి సహాయం చేయగలడు ఆయన. హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్ డివైన్. దైవికమైనటువంటి కాపుదల దేవుడు నీకు అనుగ్రహించగలడు, నిన్ను భద్రపరచగలడు. తన రెక్కల నీడలో నిన్ను భద్రపరుస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని గొప్పతనం. అది దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటటువంటి వాగ్దానము. నువ్వు దేవుని కుమారుడవు అని నువ్వు గుర్తిస్తే, నువ్వు దేవుని వారసుడవు అని నువ్వు గుర్తించగలిగితే నీకు ఒక ధైర్యం ఉంటుందంట. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. అప్పుల బాధ ఎక్కువైపోతున్నా ఏం పర్లా, దేవుడు చూసుకుంటాడు. మన దేవుడు సహాయం చేయవాడు. హల్లెలూయా. తినటానికి తిండి లేదయా, ఏం పర్లా, దేవుడు చూసుకుంటాడు. కరువు వచ్చింది, దేశములో కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు, రేపటికి అయిపోతాయి. ఎవరిని పంపించాడో తెలుసా దేవుడు? ఏలియాని పంపించాడు. ఆ విధవరాలు మొట్టమొదటిగా ఏలియాకి ఒక చిన్న అప్పమును తీసుకొని వచ్చింది. తరువాత పిండి తరిగిపోదే. కరువు ఉన్న టైం అంతా కూడా వస్తానే ఉందంట, తరిగిపోలేదంట పాత్ర. అలా ఎన్ని అద్భుతాలు జరిగాయండి పరిశుద్ధ గ్రంథంలో, ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఒక స్త్రీ, నా దగ్గర కేవలం ఈ నూనె మాత్రమే ఉంది చెప్పాడు. పాత్రలన్నీ, ఎన్ని పాత్రలు తెచ్చుకోగలిగితే అన్ని పాత్రలు తెచ్చుకో, నీ దగ్గర ఉన్న కొంచెం నూనెను తీసుకొని వచ్చి వాటిలో పోస్తా. తరిగిపోట్ల పాత్రలన్నీ నిండిపోయినాయి, కానీ ఈ పాత్రలోంచి నూనె రావటము తగ్గిపోవాల. దేవుడు చేసే కార్యాలు అద్భుత కార్యాలు, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు. అయితే ఎప్పుడు జరుగుతుందో తెలుసా? తన వాక్కు నీకు అనుగ్రహించినప్పుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక అంటే నీకు ఒక మాటను అనుగ్రహించునుగాక. ఆ మాటలో శక్తి ఉంటుందండి. నీవున్న పరిస్థితిలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానంలో ఆ శక్తి ఉంది. ఎంతమంది మీరున్న పరిస్థితుల్లో దేవుని వాగ్దానం తీసుకుంటున్నారు? కొంతమందికి గర్భఫలము ఉండదు. ఆ టైంలో దేవుని వాక్యమును తీసి, దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వు, ఆ వాగ్దానమును నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తా, నేను మొరపెడతా, నేను ప్రార్థిస్తా, ఆ వాగ్దానమును చేత పట్టుకొని ప్రార్థన చేస్తాను, డిక్లరేషన్ ప్రేయర్ నేను చేస్తానయ్యా అని ఎంతమంది దేవుని వాక్యమును తీసి, దేవా నాకు మాట మాత్రము సెలవయ్యా, నాకు గర్భఫలము కలుగుతుందని నమ్ముతున్నారు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో అంటే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ తన మనసులో ఇటు రీతిగా అనుకునిందంట. ఏమన్నా తెలుసా? నేను యేసయ్య వస్త్రాన్ని పట్టుకున్న చాలు నాకు స్వస్థత వస్తుంది అని అనుకుంది, నమ్మింది. యేసయ్య చెప్తున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా. ఎస్, విశ్వాసము ప్రాముఖ్యమైనదే, దేవుని నుండి బయలు వెళ్ళిన ఆ ప్రభావము ప్రాముఖ్యమైనదే. హల్లెలూయా. విశ్వాసం ఒక్కటే కాదు, విశ్వాసము దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. ఈ స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును పట్టుకున్నప్పుడు, యేసయ్య వస్త్రాన్ని తాకినప్పుడు యేసయ్య వస్త్రంలో నుండి ఒక ప్రభావము ఆమెలోనికి వెళ్ళిందంట, ఒక శక్తి ఆమెలోనికి వెళ్ళిందంట. దానికి అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసము దేవుని శక్తిని అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ ఫెయిత్ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఒక అయస్కాంతంలా పనిచేస్తుందంట విశ్వాసము. దేనిని ఆకర్షిస్తుందో తెలుసా? దేవుని శక్తిని ఆకర్షిస్తుంది. విశ్వాసం ఉందిగా, ఏ దైవజనుడు ప్రార్థన చేసినా నీలోకి శక్తి వస్తుంది కాదు. దేవుడు కొంతమంది దైవజనులను అభిషేకిస్తాడు.
దేవుడు కొంతమంది దైవజనులను శక్తితో నింపుతాడు. దేవుడు కొంతమంది దైవజనులకు ఒక కృపావరమును అనుగ్రహిస్తాడు. స్వస్థపరిచే కృపావరం, అద్భుత కార్యాలు చేసే కృపావరం రాయబడి లేదా బైబిల్లో? 9 కృపావరాలు. స్వస్థపరిచే కృపావరం ఉంది, అద్భుతాలు చేసే కృపావరం. ఒక్కొక్క దైవజనుడికి ఆ వ్యక్తి చేసిన సాక్రిఫైస్ ని బట్టి దేవుడు ఉచితంగా ఆ వ్యక్తులకు అనుగ్రహించిన కృప, ఆ అనాయింటింగ్, ఆ అభిషేకము నీ జీవితంలోకి వచ్చి పని చేయాలి అంటే నీ సైడ్ ఏం కావాలో తెలుసా? విశ్వాసం కావాలి. విశ్వాసము దేవుని శక్తిని నీ జీవితంలోకి వచ్చేలాగా ద్వారాన్ని తెరుస్తుంది, ఆకర్షిస్తుంది. అలాగా ఆ స్త్రీ నమ్మిందంట, నేను ఆయన వస్త్రాన్ని పట్టుకున్న చాలు నేను బాగుపడతాను, నేను స్వస్థపడతాను. ఆమె 12 సంవత్సరాల నుంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది. ఏ డాక్టర్ ఆమెకు స్వస్థత ఇవ్వలేకపోయాడు. ఆమేన్. ఏ డాక్టర్లు స్వస్థత ఇవ్వలేకపోయాడు, కానీ ఆమెకు స్వస్థత వచ్చింది. ఎప్పుడు తెలుసా? ఆమె విశ్వాసముతో యేసు దగ్గరికి వచ్చినప్పుడు. ఈరోజు నీవు అదే విశ్వాసముతో దేవుని వాక్యమును తీసినప్పుడు యేసయ్యను టచ్ చేస్తున్నట్లే. ఎందుకో తెలుసా? యేసయ్య ఓ వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, ఓ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఓ వాక్యము దేవుడై ఉండను. అదే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చెను. హల్లెలూయా. ఆ వాక్యము ఏదైతే ఆది యందు ఉందో అదే వాక్యము ఒక శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది. ఆయన్నే మనం యేసయ్య అని అంటున్నాం. ఇప్పుడు ఆ శరీరము ఒక్కటే మరలా పోయింది, కానీ ఆ వాక్కు జీవము కలిగింది. సజీవమైన వాక్కు అలాగే ఉంది. హల్లెలూయా. అంతే శక్తితో ఉంది. ఆ వాక్యమే నీకు నాకు చేతిలో ఇయ్యబడి ఉంది పరిశుద్ధ గ్రంథంగా. ఇప్పుడు నువ్వు ఈ వాక్యంలోకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు ఎవరిని తాకుతున్నట్టో తెలుసా? యేసయ్యను తాకుతున్నట్టే. హల్లెలూయా. ఈ వాక్యం అంత శక్తి కలిగిందండి. ఈ వాక్యం అంత జీవము కలిగిందండి. ఈ దేవుని వాక్యములోకి ఎంత మంది అయితే వారి కన్నులను పెడతారు, ఈ దేవుని వాక్యమును ఎంత మంది అయితే చదువుతారో, ఈ వాక్యము వారి హృదయంలోనికి వెళ్తున్నప్పుడు ఈ వాక్యములో ఉన్న శక్తి కూడా వారి హృదయాల్లోకి వెళ్తుంది. అది వారి ఎముకలకు జీవాన్ని కలుగు చేస్తుంది, వారి శరీరాలకు ఆరోగ్యమును కలుగు చేస్తుంది, వారికి జ్ఞానమును కలుగు చేస్తుంది. ఈ దేవుని వాక్యము మన జీవితాలను మార్చే శక్తి కలిగిన వాక్యం. కష్ట పరిస్థితుల్లో కూడా, కష్టకాలంలో కూడా దేవుని వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము సిచ్యువేషన్ చేంజ్ చేస్తుంది. అందుకే ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థించు, మొరపెట్టు. దేవునికి మొరపెట్టిన తరువాత దేవుడు నీకు ఒక మాట ఇస్తాడు కదా, ఆ మాట తెలుసుకోవటానికి వాక్యం చదువు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొంతమంది ప్రార్థన, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, కొంతమంది ఫస్ట్ స్టేజ్కి రారు. ఫస్ట్ స్టేజ్ ఏంటి? అసలు ప్రార్థన చేయటం, మొరపెట్టడం. చాలా మంది ఫస్ట్ స్టేజ్ దాకా కూడా రారు. వారు ఏం చేయటం నేర్చుకోవాలి? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ముందు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. వీరేం చేయటం నేర్చుకోవాలి? ప్రార్థన చేసిన తర్వాత వాక్యాన్ని కూడా చదవాలి. ఎందుకంటే ఈ వాక్యము దేవుని మాట మనకు అనుగ్రహించేది, దేవుని మాట మనకు బయలుపరిచేది. కాబట్టి మూడో స్టెప్ ఏం చేయాలి తెలుసా? ఇయ్యబడిన వాక్కును ఎత్తి పెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఆ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరే అంత వరకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలంట. అంటే ఫస్ట్ నువ్వు సమస్యలో సహాయం కోసం ప్రార్థన చేసావు. సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి దేవుడు సహాయం చేస్తానని నీకు ఇచ్చే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు. థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి రిసీవ్ చేసుకున్న వాగ్దానమును ప్రకటిస్తూ ప్రార్థన చేస్తావు, అంటే ప్రొక్లెయిమ్ చేస్తావు, డిక్లేర్ చేస్తావు. ఆమేన్. జాగ్రత్తగా ఆలోచించు. చాలా మంది దేవుని వాగ్దానాన్ని పొందుకొని, దేవుడు ఈ పని చేస్తానని చెప్పాడు, దేవుడు నాకు ఇలాగే బాగు చేస్తానని చెప్పాడు అని చెప్పి ఆ వాగ్దానాన్ని భద్రంగా అలాగే షెల్ఫ్లో పెట్టేసుకుంటాడు. నో, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చింది దేనికో తెలుసా? నువ్వు ఆ వాగ్దానమును ఎత్తిపెట్టి ప్రార్థించడానికి, ఆ వాగ్దానమును పట్టుకొని నువ్వు డిక్లేర్ చేయి, ప్రకటించు. ఎందుకు తెలుసా? ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు, ఇది జరుగుతుంది అని నువ్వు ప్రకటిస్తూ, నోటితో చెప్తూ, హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటున్నప్పుడు కార్యం జరుగుతుంది. జరిగే అంతవరకు ఇదేంటండి, వారం రోజులు ప్రార్థన చేశాను, ఏం జరగల? అఫ్ కోర్స్
నువ్వు వారం రోజులు కాదు, నెల రోజులు, సంవత్సరం పాటు ఉత్తినే ప్రార్థన చేసుకుంటూ ఇది చేశాడని గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రయోజనం ఉండదు. దాన్ని డిక్లేర్ చేయాలి. కొన్నిసార్లు డిక్లేర్ చేయకుండా వెంటనే జరగచ్చు, బట్ కొన్నిసార్లు డిక్లేర్ చేయాలి, కొన్నిసార్లు ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలో తెలుసా? ఆ మాటను ప్రతిరోజు ఆ పరిస్థితితో ఆ పరిస్థితిలోనికి మాట్లాడాలంట. అంటే ఆ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఆ సిచ్యువేషన్ మారుతుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీకు ఒక అనారోగ్యం వచ్చింది, ఓకేనా? ప్రార్థన చేశావు, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను ఇచ్చాడు అనుకో వాగ్దానం. ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నువ్వు సంతోషించి చప్పట్లు కొట్టి దేవుడు నన్ను స్వస్థపరుస్తాను అన్నాడు అని చెప్పి ఇంక అప్పటి నుంచి నార్మల్గా ఉన్నావు అనుకో, స్వస్థత పొందుకోలేవు. కారణం ఏంటో తెలుసా? ఆ అనారోగ్యం అప్పుడే నిన్ను విడిచి వెళ్ళను అంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? వాగ్దానం తప్ప, వాక్యం తప్ప, వాక్యం చెప్తున్న వ్యక్తులు తప్ప? నో. నువ్వు మూడో స్టెప్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ వాగ్దానము ఏదైతే నీకు ఇవ్వబడిందో ఆ వాగ్దానమును ఎత్తి పెట్టుకొని నీకున్న అనారోగ్యంతో మాట్లాడాలి. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా? నువ్వు ఈ కొండను చూసి నీవు ఎత్తివేయబడి సముద్రములో పడుము అని దానితో చెప్పినప్పుడు, విశ్వాసముతో దాంతో పలికినప్పుడు ఏం జరుగుతుందంట? ఆ పర్వతము కూడా లేచి సముద్రంలో పడిద్ది అని చెప్పాడు. చాలా మంది ఏమనుకుంటారు, పర్వతం ఉంటే పర్వతంతోనే మాట్లాడాలి అని. కాదు. నిజంగా నువ్వు చూస్తుండగానే, నువ్వు ఆ మాట చెప్తుండగానే పర్వతం దానంతట అదే లెగిసి సముద్రం ఎక్కడైతే ఉందో అక్కడికి గాల్లో వెళ్తూ ఉండేది నీ ఊహ, నీ ఇమాజినేషన్. అలా కాదు, జరగదు. అది కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? కదలని ఒక పరిస్థితి అయినా, కదల్చబడని స్థితిలో ఉండేదైనా సరే నీవు ఆజ్ఞాపిస్తే అది కదులుతుంది. ఎందుకు? నీ ఆజ్ఞకు అది లోబడుతుంది. తగ్గని అనారోగ్యమైనా నువ్వు ఆ అనారోగ్యంతో మాట్లాడితే ఆ అనారోగ్యము నీ మాటకు లోబడి ఆరోగ్యముగా మరి ఆ అవయవముతో మాట్లాడాలి. అనారోగ్యమును నీకు ఏ అవయవములు కలిగిందో ఆ అవయవముతో మాట్లాడాలి. నీవు స్వస్థత నొందుకొని ఉన్నావు. నీ శరీరంతో నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. ఏమన్నా తెలుసా? దేవుడు నీకు స్వస్థత ఇచ్చానన్నాడు, ఇస్తాడు. నీకు స్వస్థత కలుగును గాక, నీకు స్వస్థత కలుగును గాక. ఎలా డిక్లేర్ చేస్తావు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. ఆమేన్. ఇది డిక్లరేషన్. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఎస్, దేవుని వాగ్దానం ఏమని రాయబడి తెలుసా? దేవుడు పొందిన గాయముల చేత, ఆయన సిలువలో గాయపరచబడటము ఎంత సత్యమో నీకు నాకు ఆరోగ్యము కలుగుట కూడా అంతే సత్యము. కానీ ప్రార్థన చేస్తున్నానండి, స్వస్థత ఇంకా రాలేదంటే విశ్వాసముతో ఈ దేవుడిచ్చిన వాగ్దానమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అది నీకు స్వస్థతను కలుగు చేస్తుంది. ఎందుకంటే నీవున్న పరిస్థితిలోనికి ఆ మాట పలుకుతున్నప్పుడు ఆ మాట ద్వారా శక్తిని ఆ పరిస్థితిలోనికి నువ్వు పంపిస్తున్నావు. నీ నోటి ద్వారా జరుగుతుంది. ఆత్మ సంబంధమైన లోకంలో జరిగే విషయం ఇది. ఏంటో తెలుసా? నోటి ద్వారా నీ శరీరంలోనికి దేవుని శక్తిని పంపిస్తున్నావు. అది ప్రతిరోజు చేయ. విత్ ఇన్ ఫ్యూ డేస్ లో నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. ఎస్, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను శారీరక సంబంధమైన స్వస్థత గురించి. ఇలాగా ప్రతి పరిస్థితి గురించి ప్రార్థన చేయి, ప్రతి కష్టము గురించి ప్రార్థన చేయి. దేవుని జవాబు పొందుకో. ఆ జవాబును ఎత్తిపెట్టి ప్రకటించడం నేర్చుకో. క్రైస్తవునిగా నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ పని చేయి. అది నీకు ఆశీర్వాదకరం, అది నీకు దీవెనకరం. జయించాలనుకుంటున్నావా? దావీదులాగా గొలియాతును జయించాలి అనే ఆశ నీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. గొలియాతు వచ్చి ఎదిరిస్తుంటే దావీదు వేటితో పరిగెత్తాడో తెలుసా? తనకొచ్చిన ఒకటే విద్య, ఒకటే ఆయుధం. ఆ ఆయుధము ఖడ్గాలు కాదు, బల్లేలు కాదు. అవునా? యుద్ధానికి సంబంధించిన ఏదీ లేదు దావీదు దగ్గర. బట్ దావీదు దగ్గర ఒక్కటి ఉంది. అదేంటో తెలుసా? రాళ్ళు, స్టోన్స్. ఆ రాయిని పట్టుకొని వడుసులో పెట్టి కొట్టగానే గొలియాతుకి ఆ రాయి ఎక్కడ తగిలిందో తెలుసా? నుదుటి మీద తగిలింది. నుదుటి మీద తగిలితే గొలియాతు వెనక్కి పడ్డాడా?
ముందుకు పడ్డాడా? ముందుకి పడ్డాడు అని రాయబడింది బైబిల్లో. అంటే అర్థం ఏంటి? రాయితో దావీదు ఇక్కడ కొడితే ఇక్కడ నుంచి వెనక్కి ఫోర్స్ ఈ రాయికి ఉంటే వెనక్కి వెళ్ళి పడతాడు. కానీ ఫోర్స్ రాయికి కాదు ఉంది. ఆ రాయి వేసినప్పుడు వెనుక నుండి దేవుని హస్తము గొలియాతును ఒక తన్ను తన్నగానే గొలియాతు ముందుకు పడ్డాడు. ఆమేన్. అర్థమవుతుందా? దావీదులో ఉన్నటువంటి విశ్వాసము అంత గొప్పది, అంత బలమైనది. ఈరోజు దావీదు పట్టుకున్న రాయికి సాదృశ్యంగా, ఆ రాక్ కి సాదృశ్యంగా ఉందేంటో తెలుసా? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి సమస్య మీదకు వేసినప్పుడు, ఈ వాక్యాన్ని ఒక బాణములాగా నీకున్న సమస్యతో నువ్వు పలికినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు కలుగ చేసుకుంటాడు ఆ సమస్యలోకి. దేవుడు కలుగ చేసుకొని ఆ సమస్యను పక్కకు తీసుకెళ్తాడు. ఎందుకంటే వాక్యములో శక్తి ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుని వాక్యములో నువ్వు నీలో లేదు, నీ నోటిలో లేదు. నా ఉద్దేశము నీ నోటిలో లేదంటే బైబిల్ ఒక మాట రాయబడింది. ఏమో తెలుసా? జీవ మరణములో నాలుక వశము. అంటే నీ నాలుకలో ఒక శక్తి ఉంది. అది ఏదో జీవాన్నైనా విత్తుతుంది లేదా మరణాన్నైనా విత్తుతుంది. జీవము లేదా మరణం ఈ రెండు కూడా నాలుక వశము. దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ టంగ్. నేను అగ్రీ చేస్తా. బట్ శక్తి నీలో కాదు, నీవు పలికే మాటలో ఉందని చెప్పడం నా ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న శక్తి కంటే దేవుని వాక్యములో ఉన్న శక్తి ఇంకా గొప్పది. నీ శక్తి నీ సమస్య నుండి నిన్ను బయటికి తీసుకురాలేదు, కానీ దేవుని వాక్యంలో ఉన్న శక్తి నీ సమస్య నుండి నిన్ను బయటికి తీసుకురాగలదు. హల్లెలూయా. అందుకే నీకు దేవుని వాక్యం చాలా అవసరం. అందుకే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నువ్వున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. మనలో చాలా మందికి ఈ వాక్యాన్ని చేత పట్టుకొని నడవటం రాదు. దావీదుకు తెలుసు ఆ విషయం. దావీదుకి ఆ విషయం తెలుసు. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను నీ వాక్కును చేత పట్టుకొని ముందుకు వెళ్తాను. దేవా, నీవు మాట నాకు అనుగ్రహించు. అందుకే ఈ ప్రార్థనలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. కష్టాల్లో, నువ్వున్న సమస్యలో, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో దేవుడు నీకు జవాబును అనుగ్రహించును గాక. ఒక డిక్లరేషన్ ప్రేయర్ అండి. నీ జీవితంలోనే కాదు, ఏ వ్యక్తి జీవితంలో అయినా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆ వ్యక్తి జవాబును పొందుకోవాలి. దేవుని జవాబు ఆ వ్యక్తి పొందుకోవాలి. ఎందుకంటే దేవుని జవాబు ఒక సొల్యూషన్ ఆ పరిస్థితి మార్చడానికి. దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట ఖడ్గము వంటిది. దేవుని మాట ఒక బాణములకు దూసుకొని వెళ్తుంది ఆ పరిస్థితుల్లో అపవాదిని లయపరచటానికి, అపవాది క్రియలను లయపరచటానికి. మనలను శ్రమ పెట్టడానికి ఎన్ని చీకటి శక్తులు, ఎన్ని అంధకార శక్తులు పనిచేస్తూ ఉంటాయో తెలుసా? స్పిరిచువల్ రెలియంలో ఎన్ని డీమన్స్ పనిచేస్తూ ఉంటాయో తెలుసా? వాటన్నిటి నుంచి విడుదల మనకు అనుగ్రహించేది దేవుని వాక్కు. ఈ దేవుని వాక్యం ఒక బలమైన ఆయుధం. ఈ బలమైన ఆయుధాన్ని పట్టుకోవాలి. వాక్యము అనే ఆత్మ ఖడ్గం అని మాట్లాడుతున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. దేవుని వాక్యము అనే పరిశుద్ధాత్మ ఖడ్గం అంట. అంటే ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? హోలీ స్పిరిట్ యొక్క స్వర్డ్ అంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఒక ఖడ్గం ఉంటే ఎంత శక్తివంతముగా ఉంటుందో ఆ ఖడ్గము దేవుని మాట అని చెప్తున్నాడు. అంటే నీవు మాట విడుదల చేస్తే ఆ మాటను ఖడ్గములా పట్టుకొని యుద్ధం చేసేదెవరో తెలుసా? నీ పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇవి మానవ కంటికి అర్థము కాదు, మానవులకు అర్థం కాని ఒక విషయము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆత్మ సంబంధమైన లోకములో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. ఎలాగో తెలుసా? నీవు ప్రకటించే ప్రతి మాట పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు పని చేసి నీ సిచ్యువేషన్ని బాగు చేస్తాడు. నీవు నిజంగా క్రైస్తవుడివి, క్రీస్తు గురించి తెలుసుకున్న వాడివైతే నువ్వున్న పరిస్థితుల్లో కృంగిపోయేవాడిగా కాకుండా లేచి నిలబడి పోరాడి జయించేవాడిగా తయారు చేయబడు. ఒక సైనికుడిగా ఆలోచన చేయటం ప్రారంభించు. ఒక సైనికుడిగా పరిస్థితిని ఎదుర్కోవటం ప్రారంభించు. కృంగిపోవటం వల్ల సమస్యకు పరిష్కారము కానే కాదు. కృంగిపోకుండా, ఈవెన్ దో నువ్వు ఒకవేళ బాధేసి నువ్వు కృంగిపోయినా, అగైన్ అరైజ్ అండ్ awake. లేచి నిలబడి పోరాడు. దేవునిలో ఉన్నటువంటి DNA అది.
దేవుని కుమారుడుగా నీవు కూడా అదే డిఎన్ఏని కలిగి ఉన్నావా? ఆమేన్. ఎందుకు? యేసు రక్తం అంట నీలో ప్రవహిస్తుంది. ఆమేన్, ఆమేన్. మనలో ప్రవహిస్తుంది. ఎందుకు? ప్రతి నెల మనం తీసుకుంటున్నాంగా కమ్యూనియన్, బలారాధన. ఏం తీసుకుంటున్నాం మనం? యేసయ్య శరీరాన్ని తీసుకుంటున్నాం, యేసయ్య రక్తమును తీసుకుంటాం. అంటే యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, యేసయ్య రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసమును విశ్వాసముతో మనము తీసుకుంటున్నాం. దానికి సాదృశ్యంగా తీసుకుంటున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? వి ఆర్ పార్టేకింగ్ ఇన్ హిస్ బాడీ అండ్ ఇన్ హిస్ బ్లడ్. యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తంలో మనము పాలిభాగస్థులము అవుతున్నామంట. అంటే మనలో ప్రవహిస్తున్నటువంటి రక్తము ఎవరిది? యేసయ్య రక్తం. మనము ఎవరి శరీరంలో భద్రపరచబడి ఉన్నాం? యేసయ్య శరీరంలో. ఇప్పుడు చెప్పండి, యేసయ్య శరీరములో భద్రపరచబడి ఉన్న సంఘముగా కట్టబడుతున్న నీవు అపవాది చేత పీడించబడుతుంటే రోషముతో దేవుని మీద దాడి చేయడానికి నీకు అధికారం ఎక్కడిది అని మాట్లాడలేవా? ఒక అనారోగ్యము నీ దేహం మీదకి వచ్చి దాడి చేస్తున్నప్పుడు నీవు ఆ అనారోగ్యముతో మాట్లాడలేవా? నన్ను తాకితే నా దేవుని కనుగుడును తాకినట్టే, నేను ఆయన దేహములో ఒక పాత్రని, నా మీద నీకు అధికారము లేదు అని చెప్పగలవా? నేను ఈ అనారోగ్యం భరించాలండి, దేవుని చిత్తం అండి అనారోగ్యం భరించడం కాదు, అది చేతకానితనం. విశ్వాసముతో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును పొందుకోకుండా నీవు జీవించటము నీ చేతకానితనము. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీవు ఆరోగ్యముతో ఉండటం. అందుకే ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. అందుకే ఆయన సిలువలో దెబ్బలు పొంది ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగి ఉన్నది. ఇది దేవుని చిత్తము. దేవుని వాక్యములో ఏదైతే రాయబడి ఉందో అది దేవుని చిత్తం. కానీ మన నమ్మకం ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో ఉన్న దేవుని చిత్తం కాదు. డాక్టర్లు చెప్పిన మాట ఏదైతే ఉందో అది మనం నమ్ముతాం. నో, కాదు కాదు, అది కాదు దేవుని చిత్తం. నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే అది నువ్వు భరించాల్సిందే, అది ఇంకంతే. అది నీ ఆలోచన, అది నువ్వు నీ చేతకానితనం. నో, అలా ఆలోచన చేయొద్దు ప్రియ బిడ్డ. నువ్వు దేవుని కుమారుడవు. దేవుని కుమారునిలాగా ఆలోచించు. ఎప్పుడన్నా ఊహించుకున్నారా? ఎప్పుడన్నా ఇమాజిన్ చేసుకున్నారా యేసయ్య ఒక అనారోగ్యంతో కొట్టబడటం? ఎప్పుడన్నా యేసయ్య ఒక అంబులెన్స్ లో వెళ్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నారా? నో, చేసుకోం కదా. మనకు తెలుసు దేవునికి అనారోగ్యం ఏంటండి కదా. మరి అదే దేహములో నీ ఒక అవయవముగా చేర్చబడినప్పుడు లేఖనమేగా ఆ మాట నీకు చెప్పింది. నీవు దేవుని శరీరములో ఒక అవయవము అని చెప్పింది దేవుని వాక్యమే కదా. ఇప్పుడు నువ్వు ఆయన శరీరంలో ఒక భాగమే కదా. ఇప్పుడు నీ మీద అనారోగ్యము పని చేస్తుంటే అది ఇల్లీగల్ గా పని చేస్తున్నట్టు కాదా? ఆమెన్. అర్థమవుతుందని నేను చెప్తున్నమాట. అది ఇల్లీగల్ గా నీ శరీరంలోకి దొంగతనముగా జొరబడినట్టు కాదా? ఒకవేళ దేవుడే అలౌ చేశాడు అనుకోండి. దేవుడు ఎందుకు అలౌ చేశాడు? దానితోనే కొట్టబడాలని కాదు, దానిని జయించడానికి అలౌ చేశాడు. పౌలుకి ఒక అనారోగ్యం ఉంది, కంటి సమస్య. తీసేయి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? తీయని అన్నాడు. అది ఉంటది. అయితే ఇక్కడ ఇంకా అవలా, ఆగండి, పూర్తిగా వినండి. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను తీయను అని కాదు చెప్పింది, నా కృప నీకు చాలును. ఆమేన్, ఆమేన్. ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఎందుకో తెలుసా? నా కృప నీ బలహీనతలో ఏం చేస్తుంది? శక్తిని నీకు ఇస్తుంది. మనం సరిగ్గా వచనం చదివితే, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుచున్నది. అంటే అర్థం ఏంటి? పౌలుకి వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ అలాగే ఉన్నా నేను నీకు కృపను ఇస్తాను, నేను నీకు శక్తిని ఇస్తాను. ఆ గ్రేస్ ని నీకు ఇచ్చినప్పుడు ఆ అవయవము అలాగా వీక్ గా ఉన్నా సరే నా స్ట్రెంగ్త్ ఏం చేస్తుంది తెలుసా? ఆ వీక్నెస్ ని ఓవర్కమ్ చేసేలా నీకు హెల్ప్ చేస్తుంది. ఆమేన్. ఇది దేవుని చిత్తం. ఒక సమస్య ఉంది, అనారోగ్యం, నా దేహంలో అనారోగ్యం, అయితే దేవుని కృప మనకు చాలు. ఎందుకు? ఆ కృప బలహీనతలోనే దేవుని శక్తిని నీకు నాకు కనపరుస్తుంది. అది దేవుని చిత్తం. అంతే తప్ప ప్రతి అనారోగ్యాన్ని పట్టుకొని
ఇది దేవుని చిత్తం అయి ఉంటది, అంతే. నేను దీన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలని అపవాది చేత పీడించబడే క్రైస్తవుడిగా నువ్వు ఉండుట దేవుని చిత్తం కాదు ప్రియబిడ్డ. మీరున్న స్థలములలోనే కళ్ళు మూసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఈ బిడ్డలు ప్రభా నీ మాటను పొందుకొని ఆ మాటను బట్టి వారు ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండటానికి నీ వాక్కు చేత వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. వారున్న ప్రతి పరిస్థితిలో ఆపత్కాలమందు దేవా నీవు వారికి నీ వచనమును ఇచ్చి, నీ వాక్కును ఇచ్చి, నీ వాగ్దానమును వారికి అనుగ్రహించి, వాటిని ఆధారం చేసుకొని నీవిచ్చిన ఆ మాటను బట్టి వారున్న పరిస్థితులన్నిటినీ మార్చి ప్రతి పరిస్థితిలో వారికి నీవే తోడై ఉండి వారిని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృపా సమాధానములు మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.